హాయ్ అండి, నమస్కారం. నా పేరు కృష్ణ. ఈ యూట్యూబ్ ఛానల్లో మేము తీసే ప్రతి వీడియో అయినా కానీ నేను మా ఫ్రెండ్ కలిసి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. బట్ ఈ వీడియోలు ఏంటంటే కొద్దిగా స్పెషల్గా మా బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ఈ తుమ్మూరు తీర్థం విశేషాలు అనేది వివరించాలి. ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ దేవుడి సాంగ్స్ ఏమైనా పెట్టేసేసి వీడియో ప్లే చేస్తూ ఉంటే అది అర్థం కాకపోవడంతో ఇది పూర్తిగా వివరించాలి, క్లియర్గా చెప్పాలి, చూసే వాళ్ళకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మా బ్యాక్గ్రౌండ్ వాయిస్తో మీకు వివరిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో తీసింది మా ఫ్రెండ్ అయినా కానీ నేను మిస్ చేసుకున్నాను, అక్కడికి వెళ్ళలేకపోయాను. ఇద్దరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే నాకు కొద్దిగా వేరే వర్క్ ఉండడం వల్ల కుదరలేకపోయింది. కాబట్టి మా ఫ్రెండ్ దీని గురించి బ్రీఫ్గా చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్. తిరుపతిలో ఉన్న తిరుమలలో ఉన్న 108 దివ్య తీర్థాల్లో తుమ్మూరు తీర్థం ఒకటి. ఈ తీర్థానికి వెళ్ళడానికి నేను గత 10-15 సంవత్సరాల నుంచి ఎదురు చూశాను. కానీ ఈ సంవత్సరం వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. కానీ ఈ తీర్థంలో స్నానం ఆచరించినా కానీ, తీర్థాన్ని దర్శించినా కానీ, ఈ తీర్థ విశేషాలు విన్నా కానీ సమస్త పాపాలు పోతాయి. ఈ తీర్థం గురించి, ఈ తీర్థం యొక్క మహత్యం గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా తిరుమలకు వెళ్ళిన తరువాత పాప వినాశనం డ్యామ్ నుంచి ఈ తీర్థానికి వెళ్ళాలి. ఆ తీర్థానికి వెళ్ళే దారిలో పాప వినాశనం చూసిన తర్వాత గంగమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత డ్యామ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. డ్యామ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు టీటీడీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు, వైద్య సిబ్బంది, ఇంకా ఇతరత్ర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వెళ్ళే ముందు అందరికీ అన్నప్రసాదాలు మరియు తాగునీరు, మజ్జిగ, చిన్న చిన్న మందులు, ఆర్ఓ ప్యాకెట్లు ఇవి కూడా ఇచ్చారు. వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తిగా ఈ తీర్థం దర్శించి సురక్షితంగా తమ తమ ప్రాంతాలకి వెళ్ళే విధంగా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ తీర్థానికి మన ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు నుండి విశేషంగా భక్తులు తరలి వస్తారు. ఈ భక్తులతో ఈ తీర్థాన్ని దర్శించడం, అదేవిధంగా అక్కడ ఉన్న అనుభూతులు మీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఈ తీర్థం యొక్క విశిష్టత మరియు క్షేత్ర యొక్క వైభవం గురించి చెప్తాను. తిరుమలలో పుణ్యతీర్థాల్లో తుమ్మూరు తీర్థం, అందులో స్నానం ఆచరించడం వల్ల సమస్త పాపాలు పోతాయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెప్తుంది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్తర దిశలో సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తుమ్మూరు తీర్థం. తుంబురుడి అనే గంధర్వుడు పేరు మీద ఈ వెలిసిన తీర్థంలో స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన ఆవాసన దశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికి అక్కడ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమలలో కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ 2గా చీలిపోవడం వలన ఈ తుమ్మూరు తీర్థం ఏర్పడింది అని ఒక గాథ. పాల్గొన పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతిస్తారు. అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. సో అందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అయినా ఈ తుమ్మూరుడు గురించి విషయం చెప్తాను. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పూర్వం తుంబురుడైన గంధర్వుడు మోక్షాన్ని పొంది మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్థించాడు. అప్పుడు మహర్షులు తిరుమలలోని ఈ తీర్థాల్లో స్నానమాచరించమని గంధర్వుడికి మహర్షులు సూచించిన ప్రకారం ఆ గంధర్వుడు తిరుమల సమీపంలోని ఈ తీర్థంలో స్నానం చేసి మోక్షాన్ని పొందాడట. తుంబురుడు మోక్షాన్ని పొందిన తీర్థం గనక ఈ తీర్థానికి తుమ్మూరు తీర్థం అని పేరు వచ్చింది. ఈ కారణంగానే తిరుమల వెళ్ళిన భక్తులలో కొందరు ఈ తీర్థాన్ని చేరుకొని అందులో స్నానమాచరిస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ తుమ్మూరు తీర్థం చూడడానికి యాత్రికులు పాల్గొన పౌర్ణమి నాడు మాత్రమే దేవస్థానం వారు అనుమతిస్తారు. అయితే
ఒక్కసారైనా ఈ తీర్థంలో స్నానం చేయాలని భక్తులు తపిస్తూ ఉంటారు. తిరుమల యాత్రికులకు ఏడాది మొత్తం తుమ్మూర తీర్థం దర్శించే అవకాశం లేకపోయినా పాల్గొన మాసంలో దేవస్థానం వారు నిర్దేశించిన సమయంలో దర్శించి తుమ్మూర తీర్థంలో పవిత్ర స్నానాలు చేసి భక్తులు మోక్షాన్ని పొందుతారు. ఈ తీర్థం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ తీర్థానికి తుమ్మూర తీర్థం అనే పేరు కాకుండా గోన తీర్థం అని పేరు కూడా ఉంది. తుంబురుడు తపస్సు చేసిన ప్రదేశం అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తుమ్మూర తీర్థం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. కొండలు, కోనలు, ప్రకృతి సౌందర్యాల మధ్య ఈ తీర్థం ఉంది. ఈ తీర్థానికి తీర్థ ముక్కోటి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరంలో పాల్గొన మాసంలో ఉత్తర పాల్గొని నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థానికి ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తారు. దర్శనం మరియు స్నానం ఈ ఉత్సవాల సమయంలో భక్తులు తుమ్మూర తీర్థంలో స్నానం చేస్తుంటారు అని తుమ్మూరుడిని దర్శించుకుంటారు. తిరుమలలో ఈ ఒక్క తీర్థమే కాకుండా సుమారు 108 దివ్య తీర్థాలు ఉన్నాయి. అందులో సనకసనందన తీర్థం నల్లగుండాల మీదుగా వెళితే వచ్చే దట్టమైన అటవీ లోయలో తుమ్మూర తీర్థం దర్శనం ఇస్తుంది. భూ పరిణామ క్రమంలో ఒక పెనుకొండ కొబ్బరి చిప్పల విచ్చి దారి ఇచ్చిందట. చివర్లో ఒక జలపాతం ప్రవహిస్తూ మనల్ని పరవశం చేస్తుంది. స్వామివారి మహాభక్తురాలు ప్రఖ్యాత కవయిత్రి తరిగొండ వెంగమాంబ ఇక్కడ ఓ గుహలో తపస్సు చేసింది. ఆమె తపస్సుతో ఈ గుహ తరిగొండమ్మ గుహ పేరుగా పిలువబడుతుంది కూడా. వెంగమాంబ విరచిత చెంచు నాటకం అనే యక్షగానంలో తుమ్మూర తీర్థం యొక్క వర్ణన కడు రమ్యం. ఈ తుమ్మూర తీర్థంలో అటవీ మృగాలు, పులులు, ఎలుగుబంట్లు, కణుతులు, అడవి పందులు, వన్యజంతువులు సంచార స్థలం. సూర్యుడు మీనరాశిలో ఉండగా ఉత్తర పాల్గొని పూర్ణిమ నాడు ఈ తీర్థానికి ముక్కోటి. తీర్థోత్సవం నాడు రమారమి 1,00,000 మంది దాకా భక్తులు వస్తారు. ముఖ్యంగా తమిళనాడును చెందిన భక్తులు విశేషంగా హాజరవుతారు. ఈ ప్రాంతంలో అన్ని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ పరిధిలోకి వస్తాయి. ఎన్నో చిత్ర విచిత్ర విశేషాలు, మహిమలు, కథలకు నిలయాలు ఈ తిరుమల తీర్థాలు. ఇంకా భీమతీర్థం, కుమారధారా తీర్థం, శేషతీర్థం, దేవతా తీర్థం, యుద్ధగళ తీర్థం, తాంత్రిక తీర్థం, వైకుంఠ తీర్థం, అస్థి తీర్థం, విశ్వక్సేన తీర్థం, గరుడ తీర్థం, సీతమ్మ తీర్థం, నాగతీర్థం, మార్కండేయ తీర్థం, పంచాయుధ తీర్థాలు తదితర ఎన్నో పుణ్యతీర్థాలు ఈ తిరుమల గుహల్లో, కొండల్లో, గిరుల్లో కొలువై ఉన్నాయి. దర్శనం, స్పర్శనం, స్మరణం వల్ల సర్వాభిష్టాలను అనుగ్రహించే కల్పతరువులు ఈ పవిత్ర తీర్థాలు. ఈ తీర్థం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెంకటాచల మహత్యంలో అత్యంత అద్భుతమైన తీర్థంగా వర్ణింపబడిన ఒక తీర్థం ఉన్నదని చెప్పాను కదండి. దానికి గోణ తీర్థం అని కూడా అంటారని అన్నాను కదా. దీని మహిమను మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవికి ఈ విషయం చెప్పాడు. దానినే సౌనకాది మహర్షులు సూతుడు ద్వారా తెలుసుకున్నారు. ఉత్తర పాల్గొని నక్షత్రం పూర్ణిమ నాడు ఉండగా, అంటే పాల్గొన మాసంలో పూర్ణిమ లేదా సూర్యుడు మీనరాశిలో ఉండగా, అనగా చైత్రమాసంలో వచ్చే పూర్ణిమ నాడు, మాఘమాసంలో వచ్చే పూర్ణిమ నాడు కానీ ఈ 3 మాసాల్లో మధ్యాహ్న సమయంలో వెంకటాచలానికి 3 లోకాల్లో ఉన్న నదులు అన్నీ వస్తాయి. మొత్తం 3 లోకాలు కలిపి 3.5 కోట్ల నదులు ఉన్నాయట అని కొన్ని పురాణాలు చెప్పాయి. అనగా అవి గంగా, యమున ఇటువంటివి. భూలోకంలో ఉన్న నదులు విరజా నది వంటి, వైకుంఠంలో ఉన్న నది, స్వర్గంలో ఉన్న మందాకిని నది వంటి నదులు
మరియు పాతాళలోకంలో ఉన్న అనేకమైనటువంటి నదులు భూలోకానికి మాఘ పాల్గొన చైత్ర మాసంలో వచ్చే పూర్ణిమ నాడు వెంకటాచలానికి వస్తాయి. ఆ వెంకటాచలం మీదే తుమ్మూరు తీర్థం అని, ఆ తీర్థంలో ఇవి అన్నీ కలిసి పోతాయి. కాబట్టి ఈ తుమ్మూరు తీర్థంలో ఈరోజు ఇన్ని నదులు ఉన్నాయి, తుమ్మూరు తీర్థం ఉన్నది. దీంతో పాటుగా సకల దేవతలు కూడా అక్కడ ఉంటారు. ఆ సమయంలో అక్కడ స్నానం చేసిన వాడికి సకల పాపాలు పోతాయి. ఇది వెంకటాచల మహత్యంలో స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో 26వ అధ్యాయంలో వేదవ్యాసులు వారు మనకి వివరించారు. 1 కాదు 2 కాదు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు తొలగడానికి మాఘ పౌర్ణిమ లేక పాల్గొన పౌర్ణిమ లేక చైత్ర పౌర్ణిమ నాడు అక్కడ స్నానం చేసి తీరాలని శాస్త్రం అని ఒకప్పుడు మాట. పూర్వం తుంబురుడు అని పేరు కలిగినటువంటి గంధర్వుడు ఉండేవాడు. ఆయన భార్య మానవ స్త్రీ. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి మాఘమాసంలో వెంకటాచలానికి వచ్చారు. అక్కడికి రాగానే తుంబురుడు అన్నాడు, నువ్వు మానవలోకంలో ఎన్నో పాపాలు చేశావు, అందువల్ల నువ్వు నాతో గంధర్వలోకానికి రాలేవు. నేను గంధర్వుణ్ణి, నాతో పాటు నువ్వు కూడా గంధర్వలోకానికి రావాలంటే భూలోకంలో నీ పాపాలు పోగొట్టుకోవాలి. ఇందుకో ఇక్కడ అపూర్వమైన తీర్థం ఉంది. పూర్వం శ్రీ మహావిష్ణువు తన పాదజలాన్ని ఇక్కడ తీర్థ రూపంలో పెట్టాడు. ఈ తీర్థంలో నువ్వు స్నానం చేస్తే నీకు మానవ జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి. నాతో గంధర్వలోకానికి వస్తావు. స్నానం చెయ్యి అంటే ఆవిడ మానవ లక్షణం అయితేనే, కొంత నాస్తిక వాదం అయితేనే నేను చెయ్యలేను అని అన్నది. నాకు చలి అన్నది. మాఘమాసంలో చలి, ఈ చలికాలంలో అందులో సూర్యోదయ సమయంలో స్నానం ఎలా చేస్తాను, నా వల్ల కాదు అన్నది. దాంతో ఆయనకి కోపం వచ్చింది. మానవ స్త్రీ అయినా నీవు పత్ని అయ్యావు, నాతో గంధర్వలోకానికి వస్తావని ఆశిస్తూ ఉంటే పరమ పవిత్రమైన ఈ స్నానం తిరస్కరిస్తావా? ఇప్పుడు అయినా నా మాట విను, స్నానం చెయ్యి అని మళ్ళీ హెచ్చరించాడు. అయినా సరే ఆవిడకు కోపం వచ్చింది. నేను చెయ్యను అని అన్నది. దాంతో ఆ తుంబురుడు ఏం చేశాడు, స్నానం చేస్తే నీకు స్వర్గం వస్తుంది, దానికోసం స్నానం చెయ్యి అని నచ్చజెప్పాడు. స్వర్గం లేదా గిర్గం లేదు, ఈ స్నానాలంటే నాకు నమ్మకం లేదు అంది. ఆవిడ నాస్తికవాదం చేయడంతో తుంబురుడికి కోపం వచ్చి నువ్వు కప్పవైపో అని శపించాడు. దాంతో ఆమె ఏడ్చి, అయ్యో నేను కప్ప రూపంలో ఉండలేను, ఇప్పుడు ఈ పశ్చాత్తాపం కలిగింది, నాకు శాపముక్తి ఇవ్వండి అని తుంబురుని వేడుకోగా, అంటే నువ్వు ఈ తీర్థం దగ్గర రావి చెట్టులో పడి ఉంటావు. చాలా కాలం తర్వాత అగస్త్య మహర్షి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఈ తీర్థం యొక్క మహిమను చెబుతాడు. ఈ తీర్థం రావి చెట్టు త్వరలో 10,000 సంవత్సరాలు గడిపాక ఒకానొకప్పుడు నీకు ఈ మహానుభావుడైన అగస్త్యుడి దర్శనం కలుగుతుంది. ఆయన వెంకటాచల మహత్యం, ఈ తీర్థం మహిమ నీకు చెబుతాడు. అది వినగానే శాప విముక్తి అయ్యి నువ్వు మావుల రూపం ధరిస్తావు. ఆవిడ అక్కడికి 10 సంవత్సరాలు రావి చెట్టులో పడి ఉంది. చాలా పెద్ద కథ, మీకోసం కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను. ఆ తర్వాత కొంతకాలానికి 10,000 సంవత్సరాలు తర్వాత మహాత్ముడు అగస్త్యుడు అక్కడికి వచ్చి వెంకటాచల మహత్యం గురించి చెబుతూ, ఇదిగో ఇక్కడ ఒక తీర్థం ఉన్నది, ఈ తీర్థానికి గోణ తీర్థం అని పేరు. తుంబురుడు అనే గంధర్వుడు ఇక్కడికి వచ్చి తన భార్యను శపించి తాను ఇందులో ఇక్కడ స్నానం చేసి వెళ్తాడు. ఆయన పేరు మీదుగానే తుమ్మూరు తీర్థం అని పేరు. ఇందులో స్నానం చేస్తే ఇంక భూలోకంలో జన్మించాల్సిన అవసరం లేదు, మానవ జన్మ నుండి విముక్తి కలిగించే అత్యంత పవిత్రమైన తీర్థం ఇది అని చెప్పాడు. అలా చెప్పాడో లేదో ఆ త్వరలో నుంచి కప్ప కుతూహలంగా వచ్చింది. వినగానే దానికి శాప విముక్తి అయ్యి అసలు రూపం వచ్చింది. అప్పుడు అది అగస్త్యుల వారి పాదాల మీద పడి, అయ్యా నీ ధర్మమును నాకు ఈ కథ వినడం వల్ల శాప విముక్తి అయ్యింది. ఎందుకంటే ఈ తీర్థం కానీ గొప్పతనం గురించి నా భర్త స్నానం చేయమంటే వినకుండా
నేను చేజేతులారా శాపానికి గురయ్యాను. ఈ తీర్థం ఎందుకు గొప్పది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, శ్రీ మహావిష్ణువు తన పాదం నుండి కొంత జలాన్ని సృష్టించాడు. ఆ జలంలో లక్ష్మీదేవి స్నానాన్ని చేయించాడు. లక్ష్మీదేవి స్నానం ఆచరించగా వచ్చిన జలాన్ని ఈ వెంకటాచలం మీదుగా పంపించాడు. దీనికి గోణతీర్థం అని పేరు పెట్టాడు. ఈ తీర్థంలో ప్రతి మాఘ పాల్గొన చైత్ర పూర్ణిమలలో సకల లోకంలో ఉన్నటువంటి నదులు వచ్చి స్నానమాడి తమ జలాల్ని విడిచిపెడతాయి. త్రిమూర్తులు వచ్చి తమ పాద ధూళిని ఇందులో విడిచిపెడతారు. దేవతలంతా ఇందులో స్నానం చేస్తారు. అందువల్ల ఈ తీర్థానికి చాలా మహిమగల తీర్థం అవుతుంది. కురుక్షేత్రంలో 1000 బంగారు కాసులు దానం చేయడం వలన, బంగారపు పట్టు వస్త్రాలు దానం చేయడం వలన వచ్చే ఫలితం ఈ పూర్ణిమ నాడు గోణతీర్థంలో స్నానం చేయడం వల్ల కలుగుతుంది. కన్యాదానాలు ఒక 10,000 చేస్తే వచ్చే ఫలితం, ఏనుగులు గుర్రాలు 10,000 దానం చేస్తే వచ్చే ఫలితం, కోటాను కోట్ల రత్నాలు దానం చేస్తే వచ్చే ఫలితం, అనేక యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితం, అవన్నీ ఈ తుమ్మర తీర్థంలో మాఘ పాల్గొని చైత్ర పూర్ణిమల్లో స్నానం చేయడం వలన వస్తుంది. గ్రహణ సమయాల్లో పితృదేవతలకి ఇక్కడికి వచ్చి శ్రాద్ధ కర్మలు చేస్తే అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. ఎందుకు ఈ తీర్థం చేసినా, ఇందులో స్నానం చేసినా శాశ్వత వైకుంఠం పొందుతాడు. ఈ అధ్యయనం విన్నా చాలట. కనీసం ఈ స్నానం చేయకపోయినా ఈ ఘట్టం విన్నా పుణ్యాత్ములు అవుతారు. అదేవిధంగా విష్ణులోకం శాశ్వతం అని అగస్త్యుల వారు సెలవిచ్చారు. అదేవిధంగా తుమ్మూరు తీర్థానికి వెళ్ళే దారిలో కుమారధార తీర్థం కూడా ఈ తిరుమల క్షేత్రంలో ఉన్నది. ఈ తుమ్మూరు తీర్థానికి వెళ్ళే దారిలో కుమారతీర్థానికి సుమారు శ్రీవారి ఆలయం నుండి వాయువ్య దిశలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ తీర్థం కూడా మాఘ పౌర్ణిమ నాడు పవిత్ర స్నానం చేసి పరమ పుణ్యప్రదం అంటారు. ఆనాడు అక్కడ స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాన్ని తీసుకువచ్చి భక్తులకు పంచడంలో మరో విశేషం. కుమారస్వామి ఇక్కడే స్వామివారి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగా ఈ తీర్థానికి కుమార తారా తీర్థం అనే పేరు వచ్చింది. తారకాసురుడు అనే రాక్షసుడిని చంపిన తర్వాత విష్ణువు తపస్సు చేసిన ప్రదేశం కుమారధార తీర్థం అని నమ్ముతారు. తనకు బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందటానికి ఈ తీర్థంలో స్నానమాచరించాడని కథనం. విష్ణు భక్తుడు కొండలలో దారి తప్పి ధ్యానం చేయడం ప్రారంభించాడని కూడా నమ్ముతారు. విష్ణువు తన ముందు ప్రత్యక్షమై ఈ చెరువులో స్నానం చెయ్యమని కోరాడు. ఈ పవిత్ర తీర్థంలో స్నానం చేసిన మనిషికి 16 ఏళ్ల బాలుడిగా మార్చింది కనుక దీనిని కుమార తీర్థం అని పిలువబడుతుంది. ఎనీవే థ్యాంక్ యూ తరుణ్. మన సబ్స్క్రైబర్స్కి అర్థమయ్యే విధంగా తుమ్మూరు తీర్థం గురించి చాలా చక్కగా వివరించావు. నేను ఇప్పుడు దాకా ఈ మామూలుగా అంటే మన యూట్యూబ్ ఛానల్స్లో కానీ వివిధ వేరే వీడియోస్లో కానీ అడ్వెంచర్స్ చూస్తూ ఉంటాం. మనం కొండలపైన ఎక్కేది, నడిచేది అంతా. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ తుమ్మూరు తీర్థం అనేది. ఎందుకంటే చాలామంది వాక్ చేస్తూ చుట్టూ ఫారెస్ట్ ఏరియా ఉన్నా కానీ మన టీటీడీ తిరుమల దేవస్థానం వాళ్ళు జాగ్రత్తలు చూసుకుంటూ భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా ఎప్పటికప్పుడు అన్న పానీయాలు ఏర్పాటు చేస్తూ
చూసుకుంటున్నారు. ఈ తుమ్మూరు తీర్థం క్షేత్రంలో నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి తరుణ్. అంటే అది మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. అంటే చిన్న చిన్న డౌట్సే, కొద్దిగా నాకు క్లారిటీ ఇవ్వు. దీంట్లో మనకి ఈ క్షేత్రానికి చేరటానికి ఏమన్నా వయసు పరిమితి ఏమైనా ఉందా? దాని గురించి కొద్దిగా చెప్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మిస్ అయిపోయాం. అంటే నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మన కొత్త వాళ్ళు ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలానే ఏజ్ వాళ్ళే దాంట్లో లోపలికి ఎంట్రీ చేస్తారు దర్శనానికి. సో అలా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ అయితే ఉంది. తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్ అందరికీ ఐడియా ఉంటుంది. ఆ బాలాజీ బస్ స్టాండ్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. రానుపోను టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకున్న తర్వాత 2 చోట్ల చెకింగ్ చేస్తారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కానీ పోలీసు వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తారు. 45 బిలో ఏజ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే బాగా లోయ ప్రదేశంగా కొండలు, రాళ్ళు, రప్పలు, వాటి మీద నడవాలి, ఎక్కాలి, దిగాలి. ఇవన్నీ చేయాలంటే ఏజ్ దాటిన వాళ్ళు చేయలేరు కదా. అందుకని ఏజ్ లోపు వాళ్ళనే తీసుకెళ్తారు. నాకు వెళ్ళే దారిలో చాలా అనుభూతులు వచ్చాయి. ఫస్ట్ వెళ్ళే అంత దూరం ఇంకా ఎంత దూరం ఉంది, ఇంకా ఎంత దూరం ఉంది అని చెప్పి అనుకుంటా వెళ్ళాను. గట్టిగా చెప్పాలంటే నా చెప్పులు కూడా తెగిపోయినాయి. ఈ ఏప్రిల్ నెల కాబట్టి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కానీ చెప్పులు తెగిపోయినా కానీ నేను అలానే నడుచుకుంటూ వెళ్ళాను. స్వామి ధ్యానం చేస్తూ అలానే నడుచుకుంటూ వెళ్ళాను. నాకు కాళ్ళు కాలడం కానీ అట్లా ఏమనిపించలేదు. ఒక్కసారిగా ఆ తీర్థానికి వెళ్ళిన దారి మధ్యలో నీళ్లు ఉన్నాయి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఆ నీళ్ళల్లో కాళ్ళు పెట్టినాక నాకు స్వర్గంలో కాలు పెట్టినట్టు అనుభూతి కలిగింది. ఇంత దూరం వచ్చిన బాధలు కానీ అన్నీ బాధలు అనకూడదు, బాగా కష్టాలుగా అదంతా పోయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సరే, ఇప్పుడు వెళ్ళేదారిలో అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది. ఆ పుట్టలో చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తూ తమ మొక్కుల్ని తీర్చుకున్నారు. ఎక్కడైనా ఆర్టిఫిషియల్ పుట్టలు చూసాము, మామూలుగా మనుషులు తయారు చేసిన పుట్టలు కూడా చూసాము. కానీ ఇక్కడ మాత్రం న్యాచురల్గా వచ్చిన పుట్టను చూసాము. అదేవిధంగా వెళ్ళే దారిలో ఒక 3 కిలోమీటర్ల వరకే మంచినీరు సౌకర్యం ఉంది. ఆ తర్వాత మాత్రం ఉండదు. చివరి ప్రదేశం మంచినీరు దొరికే ప్రదేశం అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేశారు టీటీడీ వాళ్ళు. అంతవరకే మనం నీళ్లు తాగుతూ వచ్చాము. నేనైతే ఒక 2 లీటర్స్ బాటిల్ తెచ్చుకున్నాను. ఆ బాటిల్లో కూడా ఆ చివరి ప్రదేశం వరకు వచ్చి పట్టుకున్న తర్వాత అవి కూడా కొంచెం దూరం వెళ్ళినాక తాగుతూ అయిపోయినాయి. ఇంకొక బాటిల్ మిగిలింది. ఆ బాటిల్ కూడా తాగబోతుంటే వెళ్ళే దారి మధ్యలో ఒక 2 అడిగారు. సరే అని చెప్పి ఇచ్చేసాను. ఒకరికి హెల్ప్ చేయడం అనేది ఈ సమయంలోనే ఉంటుంది. ఎందుకంటే వాటర్ వాల్యూ అనేది నాకు ఇప్పుడు మాత్రం బాగా తెలిసింది. మనకి రోజు ఇంట్లో తాగుతాము, లేకపోతే మన కార్యాలయాల్లో కానీ ఎక్కడో ఒక చోట తాగుతాము. అప్పుడు వాటర్ వాల్యూ అంతగా ఏం అనిపించదు. కానీ ఇటువంటి ప్రదేశంలో మనం వాటర్ చాలా వాల్యుబుల్. ఓకే, వాటర్ గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. అంటే మనం అంత కష్టపడి మన తుమ్మూరు తీర్థం తీసుకోవడానికి, అలాగే తుమ్మూరుడు స్వామివారి దర్శనం పొందటానికి కానీ మనం నడిచే నిజం చెప్పాలంటే మనం తిరుపతిలో కొండపైన తిరుమల క్షేత్రం మన పైన వెళ్ళేటందుకు శ్రీవారి మెట్ల మార్గం ఒకటి ఉంటుంది, అలాగే అలిపిరి మార్గం ఒకటి ఉంటుంది, అలిపిరి మెట్ల మార్గము. సో అది వెళ్ళేటప్పుడు కూడా గోవింద నామస్మరణ చేసుకుంటూ మనం స్టార్ట్ చేస్తాం. మనం 3550 మెట్లు ఉంటాయి మన అలిపిరి మెట్ల మార్గం దాంట్లో. సో అది మనం చేరాలన్నా కానీ శ్రీవారి ఆశీస్సులతోనే మనం ముందుకెళ్తాం. ఆయన దర్శనం కోసమే మనం ఎదురు చూస్తూ ఆయన తలుచుకుంటూ
పైదాకా చేరి చివరి మెట్టు దాకా చేరి మళ్ళీ అక్కడ మళ్ళీ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని తదుపరి దర్శనం మనం పొందుతాం. సో అంతటి అనుభూతి అక్కడ మనం తీసుకుంటున్నప్పుడు అదేవిధంగా ఇక్కడ తుమ్మూరు తీర్థం తుమ్మూరుడు స్వామి వారి దర్శనం కూడా మనం ఇలాంటి అడ్వెంచర్స్ మెట్ల మార్గం లేకపోయినా కానీ ఒక సాహసమే. ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నాం, మనం వీడియోలో చూస్తున్నాం, ఎంతమంది ఏజ్ ఉన్న వాళ్ళు నడుస్తున్నారు, ఎట్లా కూడా అక్కడ చేరాలి. కానీ అక్కడ చేరినాక మా ఫ్రెండ్ చెప్పాడు, చాలా ఒక మనం ఇంట్లో వాడే ఏసీ గాలి, అది కరెంటుతో వచ్చే ఏసీ గాలి అది. కానీ అక్కడికి వెళ్ళాక ఎంత ఎండలో ఉన్నా కానీ అక్కడ చేరుకున్న తర్వాత చల్లగా వీచే గాలి అనేది ఒకటి తగిలిద్దంట. అసలు అక్కడే ఉండాలని అసలు మనం మొత్తం మర్చిపోతాం. మనం పడే కష్టాలు కానీ మనకున్న ఇది కానీ స్వామివారి సేవలోనే తిరుమల క్షేత్రంలోని తిరుమల కొండపైనే ఉండాలని, అలాగే ఆ ప్లేస్ మనం చేరిన తర్వాత చల్లగా గాలి అలా కొద్దిసేపు అట్లా ప్రశాంతంగా ఉంటుందంట. ఎటువంటి ఆలోచన మనకి రావు. సో అలాంటి అనుభూతులు నాకు చెప్పాడు. ఈ వీడియో నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిదీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అది మా ఫ్రెండ్ మాటలోనే మీరు వింటారు. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా చెప్పులు తెగిపోయినా కానీ నా నడక అనేది ముందుకే తప్ప వెనక్కి కాదు అనే ఉద్దేశంతోనే, దేవుడి దర్శనం నేను పొందాలి అనే ఉద్దేశంతోనే ముందుకే వెళ్ళి ఎలాగైతేనే దర్శనం పొంది మనకి ఈ వీడియో రూపంలో చక్కగా ప్రతిదీ హై క్వాలిటీ వీడియోతోనే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అర్థమయ్యే విధంగా ప్రతిదీ క్లియర్గా కనపడాలి. వెళ్ళలేని వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి మేమిద్దరం ఎంతైతే మన సబ్స్క్రైబర్ కోసం మేము సపోర్ట్ ఇచ్చే మంచి వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నామో దయచేసి మాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మరిన్ని వీడియోస్ మేము తీయడానికి ముందే ఇస్తాం. సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. తరుణ్ ఇంకేమన్నా ఇక్కడ తుమ్మూరు తీర్థం గురించి ఇంకేమైనా మరిన్ని విషయాలు చెప్తావా? అక్కడ మన చాలా చూస్తున్నాం ప్లేస్, నాకు తెలిసి ఒక లోకం అండి అంతే. ఈ వీడియోలో తుమ్మూరు తీర్థం ఆ కొండల మధ్యలో చుట్టూ ఒక లోకం, ఒక ప్రపంచంలాగా ఉంది, సపరేట్ ప్రపంచంలాగా ఉంది అది. ఎందుకంటే సంవత్సరానికి ఒక రోజు లేదంటే 2 రోజులు ఉండేదంట ఇది. సంవత్సరం మిగతా 363 రోజులు కానీ 364 రోజులు కానీ మనం వెళ్ళం. కేవలం 1 రోజు 2 రోజులు మాత్రమే 35 ఏళ్ళు లేదా 45 ఏళ్ళు లోపు, అది లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ. కరెక్ట్గా ఇది జరిగేది ఎప్పుడంటే కరెక్ట్గా ఏప్రిల్ నెల నుంచి మే మధ్యలో వాళ్ళ తారీఖులు బట్టి 1-2 రోజులు జరుగుతుంది. అది మనకు కరెక్ట్గా ఒక రకంగా కాలేజీ స్కూల్ పిల్లలు కరెక్ట్గా పేరెంట్స్ కూడా ఫ్రీగా ఉండే టైము. చాలా బాగుంది. అంతా ఒక ఫ్యామిలీగా సరదాగా స్పెండ్ చేయటం. ఎందుకంటే మేము ఇలాంటి అడ్వెంచర్స్ అని మా కాలేజీ రోజుల్లో మేము నరసింహస్వామి దేవాలయం అహోబిలం దగ్గర కూడా మేము చూసాం. అది మేము చాలా అక్కడ ఆయన స్వామివారి పాదాలు కూడా పైన కొండ మీద ఉంటాయి. ఈ నవనారసింహ క్షేత్రాల్లో ఈ అహోబిలం అనేది కూడా ఒకటి. ఆ అహోబిలంలో కూడా మా స్నేహితులు అందరం కలిసి వెళ్ళాం. ఇదే విధంగా అడ్వెంచర్స్ చేయడం, ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మంచి అనుభూతి. అలాగే ఆధ్యాత్మిక పరంగా అయినా కానీ ఇంక ఏ విధంగా అయినా చూసుకున్నా కానీ ఆ ప్రకృతి నుంచి వచ్చే గాలి, ఇన్ని రోజులు మనం కాంక్రీట్ జంగిలు, మన లైఫ్ సైకిల్ ఏదైనా దుమ్ము ధూళితో కూడి ఉన్నది. సంవత్సరంలో ఒక్కరోజు సమయం వీలు చూసుకొని ఇటువంటి తీర్థక్షేత్ర దర్శనం చేసుకుంటే మనకి మైండ్ పరంగా మంచి రిలీఫ్ వస్తుంది. ఇన్ని రోజులు పడ్డ బాధలు కానీ కష్టాలు కానీ అన్నీ పోతాయి అని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ క్షేత్రంలో వెళ్ళేటప్పుడు నాకు కొన్ని సందర్భాలు ఎదురైనాయి. అదేవిధంగా చివరి నిమిషం వరకు నేను వెళ్ళడానికే ప్రయత్నం చేశాను, వెనకడుగు వేయడానికి లేదు. ఎందుకంటే ఈ క్షేత్రం యొక్క మహిమ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మహిమ విన్న తర్వాత నాకు వెనకడుగు వేయాలనేది ఉద్దేశం లేదు. ఇంకా ముందెళ్ళి ఆ తీర్థ దర్శనం చేసుకున్న తర్వాత వచ్చిన బాధ అంతా పోయింది. అలాగే రిటర్న్ అంత తీర్థం దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళేదారిలో అక్కడ టీటీడీ విజిలెన్స్ వాళ్ళతో కొంచెం మాట్లాడడం చేయడం జరిగింది.
వాళ్ళు ఏం చెప్పారంటే మన కోసం వచ్చే భక్తుల కోసం ఒక 2 రోజులు ముందుగానే వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఇన్ని రోజులు అక్కడ తీర్థం పాచి పట్టిపోయి ఉన్నా కానీ అవన్నీ అక్కడక్కడ క్లీన్ చేస్తూ మనకి మంచి ఏర్పాట్లు చేశారు టీటీడీ వాళ్ళు. అవునవును, కరెక్టే తరుణ్. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ మైక్లో కూడా చెప్తూ ఉన్నారు జాగ్రత్తలు. కొన్ని కొండల దగ్గర కూడా నీరు అనేది ప్రవహిస్తూ ఉంటున్నాయి, జారిపోతూ ఉంటారు కొద్ది పెద్దవాళ్ళు కానీ. అందులో కర్రలు పట్టుకొని జాగ్రత్తగా పంపిస్తూ మన టిటిడి సిబ్బంది కానీ అలాగే పోలీసు వారు కానీ జాగ్రత్త తీసుకుంటున్నారు. కంప్లీట్గా ఎక్కడికెక్కడ ప్రతి కిలోమీటర్ కనీసం ఒక 4-5 పోలీసు వారు జాగ్రత్తగా పట్టుకొని సపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి అక్కడక్కడ షిఫ్ట్ల వారీగా జనాలు స్టాప్ చేసి పంపించడం, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 100 మందిని పంపించడం, మళ్ళీ 100 మంది వెళ్ళిపోయినాక 100 మందిని వదలడం, అది చేస్తూ క్రౌడ్ కంట్రోల్ని అయితే ఎక్సలెంట్గా చేశారు. చాలా బాగుంది. చూస్తున్నారుగా తీర్థం ఎంత స్వచ్ఛంగా ప్రవహిస్తుంది. ఆ సౌండ్ కానీ అక్కడ ఉన్న చల్లటి వాతావరణం కానీ చాలా బాగుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా అయితే అసలు ఇందులో ముఖ్య పాత్రగా తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ అలాగే ఇందాక మన పోలీసు వారు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎంటైర్ పోలీస్ సిబ్బంది కానీ ముఖ్యంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఒక అటవీ ప్రాంతంలో తుమ్మూరు తీర్థం తుమ్మూరేడు స్వామివారు వెలిసిన ఇలాంటి ప్లేస్లో మనం 1-2 రోజులైనా కానీ ముందు నుంచే, అంటే భక్తులు వస్తారు, ఇబ్బంది పడకూడదు, జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ముందు నుంచే ఒక వారం ముందే మొత్తం తాడులతో కూడా మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాం వీడియోస్లో. తాడులతో కూడా సపోర్ట్ అనమాట. ఒకవేళ పొరపాటు జారిపోయినా కానీ తాడులతో మనం సపోర్ట్ తీసుకొని ఆగే విధంగా ఈ వీడియోలో క్లియర్గా ఉంది. ఆ కంచెలు కట్టడం కానీ చూస్తున్నారు కదా, కంచెలు కూడా సైడ్కి మనకు బెండ్ అవ్వకుండా మళ్ళీ స్లిప్ అయినా ఆపుకోవడానికి సపోర్ట్గా కంచెలు కూడా, ఇవన్నీ ఒక 1 వీక్ 10 డేస్ ముందే ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా మన భక్తుల కోసం ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేశారు. వాళ్ళకైతే మరీ థ్యాంక్స్ చెప్తున్నాం మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ల ద్వారా కానీ అలాగే మేము ఈ వీడియో రికార్డ్ తీస్తున్నప్పుడు కానీ. సో థ్యాంక్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా, సిబ్బందికి టోటల్గా. అలాగే మధ్యలో దాహం తీర్చడానికి ఎక్కడ మనకి ఇప్పుడు చూస్తాం మనం శ్రీవారి మెట్ల దగ్గర కానీ మన అలిపిరి మెట్ల మార్గం నుంచి కానీ షాప్స్ ఉంటాయి. వాటర్ బాటిల్ కానీ వివిధ రకాల పానీయాలు తినుబండారాలు కానీ ఇలాంటి ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎటువంటి షాప్స్ ఏమి ఉండవు, మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, 1-2 రోజులే కాబట్టి. చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారులు చిన్నవి పెట్టుకోవచ్చు. కానీ ఇంత లాంగ్ అనేది ట్రావెలింగ్ చేసి వాళ్ళు పెట్టే అంత ఏర్పాటు చేయరు. కానీ మనకి అట్లాంటి ఆలోచన రాకుండా దాహం అనేది తీరుస్తూ ఎప్పటికప్పుడు వాటర్ సప్లై కానీ అలాగే ప్రసాదాలు కానీ మనకి అందిస్తూ ఆకలి అనేది నడిస్తే ఎమ్మటే మనకు ఆకలి అనేది వేస్తూ ఉంటుంది, మధ్య దాహం వేసిద్ది. సో అలాంటి ఇబ్బందులు కూడా కలిగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అది మనం వీడియోలో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, గమనించాం కూడా. కానీ ఒకటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన భక్తులందరూ తన బ్యాగుల్లో కానీ తినుబండారాలు కానీ చాక్లెట్ వ్యాపర్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్ పేపర్లు కానీ అన్నీ తినేసి పడేస్తూ ఉంటారు. కానీ ఇది కూడా టీటీడీ సమర్థవంతంగా నిర్వర్తించింది. ఏ విధంగా అంటే మొత్తం తీర్థం ముక్కోటి అయిపోయిన తర్వాత వస్తూ టీటీడీ శానిటేషన్ సిబ్బంది వాటి ప్యాకెట్లు కూడా అన్నీ ఏరుకొని ఒక గోతంలో వేసుకొని మోసుకొని వచ్చారు. అంటే వన్యప్రాణులకు కూడా ఎటువంటి అవి తిని అవి ఆరోగ్యాలు పాడవకుండా ఉండడం కోసం వాటి నిర్ణయం తీసుకున్నారు. అది మాత్రం నాకు చాలా బాగుంది. అడవిని కూడా క్లీన్గా ఉంచడం.
ఇదే లేట్ అయిపోయింది. అదేవిధంగా ఈ తీర్థం దర్శించిన కొంతమంది భక్తులు వారి యొక్క మనోభావాలను కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది రామలక్ష్మణ చెట్లు అంటారు. ఈ చెట్టు ఎంతో ప్రాశస్త్యం కలిగింది. కొంతమంది భక్తులు వారి యొక్క మనోభావాలు తెలుపుతున్నారు. చెప్పండి. నమస్కారం, నా పేరు నాగేష్. నేను కర్ణాటక మడికేరి నుంచి వచ్చాను. నేను ఇది పెద్ద భార్య ఇంటికి వచ్చిండేది. అందరూ చెప్పినట్ల మంచిదవుతుంది, మంచిది కోరుకున్నంతే నడుస్తుంది అని అంటారు. భగవంతుడు ఇందంతా సంచరించిండే జాగా అనేది పద్ధతిగా ఉండేదాన్ని. ఇంకా మేము ఇది మొదటిసారి వచ్చి భగవంతుడు సేవ చేసి పోతా ఉన్నాము. మాకు మంచిది కానీ అందరికీ మంచిది కానీ అని కోరుకుంటా ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. సప్తగిరుల్లో వెలిసిన సప్త తీర్థాల్లో ఎక్కువగా పేరుందంటే ఈ తుమ్మూరు తీర్థంలో రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. స్వామివారి యొక్క క్షేత్ర మహిమని చెప్పేటువంటి అనేక తీర్థాల్లో ఈ తుమ్మూరు తీర్థం. తుమ్మూరుల వారికి స్వామివారి దర్శనం ఇచ్చి స్వామి యొక్క మహాత్మ్యాన్ని చెప్పుకున్న చోటు ఇది. అలాగే తరిగొండ వేంగమాంబ గారు కూడా ఇక్కడ తపస్సు చేసి స్వామి యొక్క వైభవాన్ని వేణులు కొనియాడారు. సో ఇటువంటి అద్భుతమైన తీర్థరాజానికి మేము రావడం మొదటిసారి. 10 ఏళ్ళుగా వింటున్నాం కానీ ఫస్ట్ టైం వచ్చాము. అలాగే లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారి పంచమి తీర్థానికి రావడం జరిగింది. ఈ తుమ్మూరు తీర్థానికి ఏర్పాట్లు టీటీడీ అద్భుతంగా చేశారు. మరోమారి తుమ్మూరు తీర్థం రావడం కోరుకుంటూ అందరికీ బాగుండాలి. తీర్థం ఎట్టుంది? తీర్థం లొకేషన్ అంతా చాలా బాగుందండి. అంత చాలా బాగా ఏర్పాట్లు బాగా జరిగాయి. భక్తులందరూ మంచిగా వచ్చారు. అద్భుతమైన దర్శనం అంటే అక్కడ తుమ్మలవారి విగ్రహ దర్శనం కానివ్వండి, ఆ తర్వాత తీర్థరాజం మీద పడటంతో చాలా అంటే ఎంత కష్టపడి వచ్చామో ఆ బాధలన్నీ పోయినాయి. చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం రావడం. నమో వెంకటేశ్వర. ఈ తీర్థంలో నాకు ఒకానొక అనుభూతి, పున్నమి చంద్రుడి దర్శనం కూడా సాయం సంధ్యం వేళ జరిగింది. నాకు చాలా హ్యాపీ.